హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుబను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాంతి శేఖర్ గారు రాసిన ప్రియమైన శ్రీవారికి ఓ లేఖ కథను చెప్పుకుందాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. కథలోకి వెళ్దాం. ప్రియమైన శ్రీవారికి. కొత్తగా ఉందా ఈ పిలుపు? నువ్వు అనే దానివి కదా అంటారా? మనుషులు కొత్తగా మారుతుంటే మాటలు పిలుపులు కూడా మారాలి. మరి ఏం మారాను? కొత్త ఏమన్నానా? మన పరిచయం వయసు 10 ఏళ్ళు పైనేగా అంటావా? పరిచయం వయసు ఎక్కువే, కానీ పరిణయం వయసు 5 ఏళ్లకి కొంత ఎక్కువ. ఈ లెక్కలేమిటి బాబు? పొద్దున్నే పని మానేసి మరీ అంటారా? ఇదిగో ఇక్కడికే వస్తున్నా. పని మానేసి అన్నప్పుడల్లా నన్ను పని మనిషి అన్నట్టు అనిపిస్తుంది. నీ మొగుడికి నీ పిల్లలకి చేస్తే పని మనిషి అవుతావా? చాలామంది నాలుక మీద ఉండే మాట ఇది. నేను పని మానేస్తే ఎలా ఉంటుందో నాకు 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది. ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోండి, పొగరు అనుకోండి. గృహిణి బాధ్యత అనేది లోకంలో అసలు ఏ జీతంలో లేని, ఏ గుర్తింపు లేని కృతజ్ఞతను నోచుకోని పని. మళ్ళీ మొదటికి వచ్చావా అంటారా? మొదటికే వస్తున్నా. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని నన్నయ్య గారు రాసినట్టు, పెళ్ళికి ముందు చిన్న జలుబు చేసిన 100 ఫోన్లు 1000 జాగ్రత్తలు చెప్పే మనిషి ఇప్పుడు 4 రోజులుగా జ్వరం ఉన్నా ఒంటి మీద చెయ్యి వేసి మాట్లాడుతూ కూడా తెలుసుకోకుండా ఉంటే నా స్థానంలో ఉండి తెలుసుకోండి. మార్పు ఎవరిలో? మార్పులు ఉన్నాయి. నేను స్నేహితురాలి నుంచి భార్య, కోడలు, తల్లిగా మారితే మీరు స్నేహితుడి స్థానం నుంచి భర్తగా, అల్లుడిగా, తండ్రిగా మారారు. మీరు అనుకుంటున్నా అని కొరకొరా చూడకండి. మనసులు దూరం అవుతుంటే పిలుపులో దూరం మంచిది. దానికి దీనికి సంబంధం ఏంటి అంటారా? మీతో నేను మీ అమ్మానాన్నలను క్షమించాలి. అత్తమ్మ మామగారిని పొరపాటున మీ అమ్మగారు మీ నాన్నగారు అంటేనే మీ మొహంలో రంగులు మారుతాయి. కోపంలో నా మీద నీ అంటే నా మనసు ముక్కలు కాదా? మీ మీద ఆధారపడ్డా అని లోకువా? నీది నాది అంటావేంటి అంటారా? నాదంటూ చదువు ఉద్యోగం ఉన్నప్పుడు నేను చేసే చిన్న సరదాలు, పిల్లల బాధ్యత కోసం నేను ఉద్యోగం మానేశాక మీకు నా దుబారా ఖర్చుగా కనిపిస్తున్నాయి. మరి కోపంలో అన్నా మనసులో పెట్టుకోకు అంటారా? కోపంలోనే మనసులో అసలైన విషయాలు బయటపడతాయి. మరి ప్రేమించుకున్న రోజుల్లో నా గురించి తెలీదా అంటారా? అప్పుడు మీరు నాతో మాట్లాడడానికి ఫోన్ చేస్తే ఇప్పుడు నన్ను తిట్టడానికే ఫోన్ చేస్తున్నారు. నిన్నటిలా ఇవాల్టిలా రేపు ఉండవు అంటారా? ఒప్పుకుంటాను. కానీ నేనేమన్నా గొంతెమ్మ కోరికలు కోరానా? ఇన్నేళ్లలో నాకంటూ చీర, గ్రామ్ బంగారం అయినా కొన్నానా? చీరలు నగలు భర్త కంటే ముఖ్యమా అంటావా? మీకు భార్య కంటే మీ ఫ్రెండ్స్ పార్టీలు ముఖ్యం అని నేను అంటే తట్టుకోగలరా? సంపాదిస్తున్నాను, నా కోసం సరదా వద్దంటావా అని మీకు అనిపించవచ్చు. నాకు కొన్ని సరదాలు ఉన్నాయి. ఎవరి అనుమతి లేకుండా మీతో కలిసి గుడికెళ్ళాలి. ఎవరి ఆంక్షలు ఎత్తిపొడుపు లేకుండా మీతో కలిసి నవ్వుతూ హాల్లో కూర్చొని టీవీ చూడాలి. వాటికి అయ్యే ఖర్చు మీరు మీ అమ్మానాన్నలకి నచ్చచెప్పటం. 20 ఏళ్ల వరకు అన్నీ స్వతంత్రంగా చేసి పెళ్ళయ్యాక ఒకరిని నమ్మి జీవితం వారి చేతిలో పెట్టడం ఎలాంటిది? నేను త్యాగం చేశానట్లేదు. నాకంటూ ఒక వెసులుబాటు కావాలి అంటాను. భార్య అంటే 10 మందికి వండాలి
అందరి అవసరాలు చూసుకోవాలి అనేది ఇదివరకు అంచనా. ఆ రోజులే మెరుగు. సంపాదించే బాధ్యత లేదు. జిడ్డు ఓడుతో వంటింట్లో వేలాడే నా మొహం తప్ప మీ డయట్ కోసం నా నోరు కట్టేసుకున్న అనే ప్రయత్నం మీకు కనబడదు. బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు చేయవు అంటారు తప్ప నా మనసు చచ్చిపోయాక మొహం ఎంత మెరిసినా ఒకటే అనే నా వేదన మీకు పట్టదు. నీలో లోపాలు లేవా అంటే పెళ్ళికి ముందు చేసిన అల్లరి అందం అయితే పెళ్ళయ్యాక నా కబుర్లు కువకువలు మీకు సోదిలా కనిపించాయి. కర్మ అనుకుంటాను. పిల్లలను దృష్టిలో పెట్టుకొని సర్దుకుంటాను. మీకు నా బాధ పట్టదు. మిత్రులతో నా బాధ చెప్పుకొని మిమ్మల్ని తక్కువ చేయలేను. తల్లిదండ్రుల ముందు చెప్పినా ఏరి కోరి చేసుకున్నావు అనుభవించు అంటారు. నా స్వాంతన కోసం నేను రాసుకునే రాతలు మీకు పనికిరాని పనులు. కానీ వాటిపై వచ్చే ఆదాయం మీద కూడా మీ ప్లానింగ్. నేను తప్పు పట్టడం లేదు. ప్రోత్సాహం ఉన్నా లేకున్నా చులకన చేస్తే బాధ సహజం. పెళ్ళికి ముందు నా దేవత నువ్వే అన్నారు. దేవతలా కాకున్నా ప్రాణం ఆలోచన ఉన్న మనిషిని అని అర్థం చేసుకుంటే చాలు. గౌరవించాలని కోరను. తీసి పారేస్తే తట్టుకోలేను. ఎప్పటికీ మీలో సగం. ఇదండి ఒక భార్య తన శ్రీవారికి రాసుకున్న ప్రేమ లేఖ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాంతి శేఖర్ గారు రాసిన ఒక భార్య రాసుకున్న ప్రేమ లేఖ స్టోరీ. తప్పులు ఏవైనా ఉంటే మన్నించండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.